ప్రేమాస్వరూపుడా, కనికర సంపన్నుడా, కరుణా వాత్సల్యము కలిగిన దేవా, జీవాధిపతి నీకు వందనాలయ్యా. గడిచిన కాలమంతా నీ అపారమైన కృప, ప్రేమ, కనికరాన్ని మా మీద అగుపరిచి ఆయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడండి. నీ వాక్య ప్రత్యక్షతలో మాకు దర్శనం ఇవ్వండి ప్రభువా. మమ్ములను బలపరిచే మాటలు, నీలో ఒక నూతనమైన నిరీక్షణ కలగచేసే మాటలు, పరిపూర్ణత కొరకైన మాటలు మీరు మాట్లాడండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు పేతురు అపోస్తుడు చెప్తున్న మాట ఏంటంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. లేఖనం ఏమని రాయబడి ఉందంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని లేఖనము రాయబడి ఉంది. ఈ లేఖనానికి మనం ఏం చేయాలయ్యా అంటే, కాగా మీరు విధేయులైన పిల్లలై ఏమై ఉండాలి? రాయబడిన లేఖనమునకు మీరు విధేయులైన పిల్లలై ఉంటే, మీరు విధేయులైన పిల్లలై ఉండి పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక మిమ్మును పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. ఇక్కడ పౌలు అపోస్తుని యొక్క మాటలు ఏంటో తెలుసా? మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని లేఖనం రాయబడి ఉంది. అయితే పిల్లలారా, మీరు విధేయులైన పిల్లలై ఏమంటున్నాడండి? మీరు విధేయులై, ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు విధేయులకు పిల్లలై ఎలా ఉండాలట? విధేయులైన పిల్లలై ఉండాలి. ఈ రోజున చాలా మంది లేఖనాలు చదువుతారు, లేఖనాలను ధ్యానిస్తారు, లేఖనాలను వింటారు, కానీ విన్నవారు విన్నట్టుగానే విడిచిపెట్టేస్తున్నారు. కానీ పేతురు అపోస్తుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? వ్రాయబడి ఉన్న లేఖనానికి మీరు విధేయులైన పిల్లలై ఉండాలి. ఆమేన్. విధేయులైన పిల్లలై ఉండాలి. మీరు విధేయులై ఉంటే మీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? మీరు అజ్ఞాన దశలో ఉన్నట్లుగా, మీరు అజ్ఞాన దశలో మీకు కొన్ని ఆశలు ఉన్నాయి. ఆ ఆశలను మీరు అనుసరింపక ఇప్పుడు లేఖనం చెప్తున్న రీతిగా లేఖనానికి విధేయులై మీరు పరిశుద్ధులై ఉండురుగాక. మిమ్ములను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అవును, ఒక విశ్వాసి పరిశుద్ధుడై ఉండాలి అంటే ఆ విశ్వాసి లేఖనాలకు విధేయుడై ఉండాలి. ఆమేన్. లేఖనాలకు విధేయుడై ఉండాలి.
ఏ వ్యక్తి అయితే లేఖనాలకు విధేయుడై ఉంటాడో, ఏ వ్యక్తి అయితే వాక్యానికి విధేయుడై ఉంటాడో, ఆ వ్యక్తి జీవితంలో ఏముంటుందో తెలుసా? పరిశుద్ధత ఉంటది. నీవు పరిశుద్ధుడిగా ఉండాలి అంటే, నీవు పరిశుద్ధుడిగా ఉండాలి అంటే నీ జీవితంలో ఏమై ఉండాలో తెలుసా? లేఖనాలకు విధేయుడివై ఉండాలి. ఆమేన్. ఏమై ఉండాలి? లేఖనాలకు విధేయుడై ఉండాలి. ఈ రోజున వాక్యాన్ని విని విడిచిపెట్టేతే నీలో పరిశుద్ధత రాదు. నువ్వెప్పుడైతే వాక్యాన్ని వింటున్నావో ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపినప్పుడు నీలో ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధత అనేది వస్తుంది. మనలను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆయన మనకిచ్చిన లేఖనాలకు మనం విధేయత చూపేవారుగా ఉండాలి. మరి ఎంతమంది విశ్వాసులు విధేయతను చూపుతున్నారు? ఎంతమంది విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయత చూపుతున్నారు? ఆయన మాటలకు విధేయత చూపేవారుగా ఉంటున్నారు. వింటున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. వింటున్నారు, చాలా బాగుంది అంటున్నారు. కానీ విన్న వాక్యానికి విధేయత చూపుతున్నావా? విధేయత చూపినప్పుడే పరిశుద్ధత అనేది నీలోనికి వస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా పరిశుద్ధుడిగా బ్రతికాడు. పాపము అంటని పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఆయన జీవితాన్ని అంతటిని పరిశీలన చేస్తే ఎక్కడ కూడా అపవిత్రత అంటని వాడుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా పరిశుద్ధుడిగా బ్రతకాలి అంటే నీవేం చేయాలో తెలుసా? లేఖనాలకు విధేయత చూపాలి. ఏం చూపాలండి? విధేయత చూపాలి. ఈ రోజున విధేయత చూపకే దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. చూడండి, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 36వ వచనాన్ని చదవండి. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎవరైతే యేసయ్యకు విధేయత చూపరో, ఎవరైతే లేఖనాలకు విధేయత చూపరో వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? వాడు నిత్య జీవానికి వారసుడు కాడు గాని, జీవానికి వారసుడు కాడు గాని వాడి మీద ఏం నిలుస్తుందో తెలుసా? దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందంట. ఏం నిలిచి ఉంటుందండి? మరి నీ వాక్యాన్ని వింటున్నావు కానీ వాక్యానికి విధేయత చూపినప్పుడు నీ మీద ఏం నిలిచి ఉంటుంది? చెప్పాలి. ఏం నిలిచి ఉంటుందండి? మనకి తెలియకుండానే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. వింటావు వాక్యాన్ని, కానీ దాని ప్రకారం నడవు. వింటావు కానీ ఆ వాక్యానికి విధేయత చూపకపోతే ఏం జరుగుతుందో తెలుసా? జీవానికి బదులు దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంటుంది. ఏమంటే దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంటుంది. ఈ రోజున క్రైస్తవ జీవితాల్లో విధేయతకు ఆ అర్థం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారే విధేయతను చూపినవాడు. తండ్రికి విధేయత చూపాడు. తండ్రికి విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున మనము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఏం చూపాలో తెలుసా? విధేయత చూపాలి. లేఖనాలకి విధేయత చూపుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు విధేయత చూపిన వాడవగా ఉంటావు. నువ్వు లేఖనాలకు విధేయత చూపకపోతే నువ్వు ప్రభువుకి విధేయత చూపిన వాడవు కాదు. నీలో పరిశుద్ధత ఉండదు, నీలో అపవిత్రత ఉంటది. అపవిత్రత వలన ఏం జరుగుతుందో తెలుసా? దేవుని ఉగ్రత నీ మీద నిలిచి ఉంటుంది. ఏం నిలిచి ఉంటుంది? దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఈ రోజున దేవుని పిల్లలుగా మన జీవితాల్లో విధేయత చూపితే పరిశుద్ధత కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం?
పరిశుద్ధత కలిగి ఉంటాం. విధేయత చూపితే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయత చూపితే అక్కడ ఏమని రాయబడి ఉంది? యోహాను శుభవార్త 3:36 ప్రకారం కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఏం చూడడంట? జీవాన్ని చూడడు, నిత్య జీవాన్ని చూడలేడు. విధేయత చూపని వాడు నిత్య జీవాన్ని చూడలేడు. వాడికి ఏం నిలిచి ఉంటుందో తెలుసా? ఉగ్రత నిలిచి ఉంటుంది. ఏం నిలిచి ఉంటుందండి? దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంటుంది. అందుకే ఏ రోజైనా వినువారుగా ఉండి మోసపోకుండా, వింటున్నట్టుగా నటించి మోసపోకుండా, విన్న వాక్యానుసారంగా నీవు బ్రతికినట్లయితే, ఆ వాక్యానికి విధేయత చూపినట్లయితే నీలో పరిశుద్ధత నిలిచి ఉంటది. ఆమేన్. ఈ లేఖనాలు ఏం చేస్తాయో తెలుసా? నిన్ను శుద్ధినిగా చేస్తాయి. ఆమేన్. లేఖనాలు నిన్ను శుద్ధినిగా చేస్తాయి. అందుకనే నీలో పరిశుద్ధత నిలిచి ఉంటది. వాక్యానికి నువ్వు విధేయత చూపితే, మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆ వాక్యానికి విధేయత చూపాలి. ఏం చూపాలి? విధేయత చూపాలి. వాక్యానికి విరుద్ధంగా నడవటం కాదు. వాక్యాన్ని విధేయత చూపకపోతే వాని నెత్తి మీద ఉగ్రత నిలిచి ఉంటుందండి. ఏం నిలిచి ఉంటుందని? కాబట్టి ఈ రోజున దేవుని వాక్యానికి విధేయత చూపి పరిశుద్ధత కలిగి మనం బ్రతుకుదాము గాక. మునుపున్నటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలను అనుసరింపకుండా ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞానవంతులమై దేవుని జ్ఞానం కలిగి ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకుంటూ పరిశుద్ధత కలిగి మనం బ్రతుకుదాము గాక. ఈ రోజున చాలా మంది జీవితాల్లో పరిశుద్ధత లేకపోవటానికి కారణం ఏంటి అంటే వాక్యానికి విధేయత చూపట్లేదు. అందుకే వారిలో పరిశుద్ధత ఉండట్లేదు. నిజంగా విధేయులైన వారి జీవితాల్లో పరిశుద్ధత కలిగి జీవిస్తారు. రెండవ మాట చెప్తాను. విధేయులైన వారి జీవితాల్లో ప్రభు ఏం కలగ చేస్తాడయ్యా అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆమేన్. ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే విధేయులగుతారో వారందరికీ నిత్య రక్షణకు ఏమవుతాడట? కారకుడాయను. ఆమేన్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారికి విధేయత చూపుతాడో వారందరి జీవితాల్లో దేవుడు ఏమవుతాడో తెలుసా? నిత్య రక్షణకు కారకుడవుతాడు. ఈ రోజున వాక్యానికి నువ్వు విధేయత చూపితే నీ నిత్య రక్షణకు ఆయనే కారకుడుగా నిలబడతాడు. మరి ఈ రోజున మన జీవితాల్లో ఎందుకు క్షేమం లేదు? ఎందుకు మన జీవితాల్లో కాపుదల లేదు? ఎందుకు మన జీవితాలు అధోగతి పాలైపోతున్నాయి అంటే లేఖనాలకు విధేయత చూపట్ల. ఏం చూపట్లేదండి? లేఖనాలకు విధేయత చూపట్ల. కొంతమంది కుటుంబాల్లో క్షేమం కరువు అవటానికి కారణం వారి జీవితాల్లో క్షేమం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. వారి జీవితాల్లో ఎటు చూసినా శోధనల గుండా వెళ్ళటానికి కారణం ఏంటయ్యా అంటే వారు విధేయులైన పిల్లలు కాదు. ప్రభు వాక్యం చెప్తుంది, ఆయనకి ఎందరైతే విధేయులవుతారో
వారందరికీ నిత్య రక్షణకు కారకుడుగా ఆయన ఉంటాడు. ఆమేన్ చెప్పండి. కారకుడుగా ఉంటాడు. ఉదాహరణకి బైబిల్లో మీరు పరిశీలన చేస్తే నోవాహు తరములో ఎవరు కూడా దేవుని మాటకు విధేయత చూపిన వారుగా లేరు. దేవుడు నోవాహుతో ఒక మాట చెప్పాడు, నోవాహా, ఈ తరాన్ని చూసినప్పుడు ఈ తరమంతటిలో నీవే నాకు నిందారహితుడుగా కనపడ్డావు. నిజంగా ఈ భూమి మీద నేను జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. కాబట్టి నిందారహితుడైన నీవు, నీ కుటుంబం ఈ తరము వారితో నశించిపోకుండా ఉండాలి అంటే నీవు ఒక వాడను సిద్ధపరచు. ఏం సిద్ధపరచమన్నాడండి? వాడను సిద్ధపరచమన్నప్పుడు నోవాహు వాడను సిద్ధపరుస్తున్నాడు. వాడను సిద్ధపరుస్తుంటే రోజు ఉదయాన అరణ్యానికి వెళ్ళి కట్టెలు మ్రానులు నరుక్కొని వచ్చి వాడను సిద్ధపరుస్తుంటే ఆ ప్రాంతం వారు అడుగుతున్నారు, నోవాహు నువ్వేం చేస్తున్నావు అంటే, దేవుడు చెప్పాడు భూమి మీదకి జలప్రళయం రాబోతుందట. ఆ జలప్రళయం నుండి తప్పించబడటానికి వాడను సిద్ధపరచమన్నాడు. అందుకే వాడను సిద్ధపరుస్తున్నాను అంటే, నోవాహును చూసిన వారందరూ కూడా హేళన చేశారు. ఎన్నడూ చూడండి, మన పితరులు చూడండి, మన తరములో చూడండి, వర్షం పడుతుందట అని నోవాహును హేళన చేస్తున్నారు. కానీ నోవాహు చెప్తున్నాడు, ప్రియులారా, ఈ యొక్క లోకమంతా దేవుని దృష్టికి విరోధంగా పాపం చేసింది. వారి పాపము ఆకాశమును అంటిందట. దేవుని ఉగ్రత దిగి రాబోతుందట. ఇదిగో జలప్రళయం రాబోతుంది, మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి అని నోవాహు వాడను సిద్ధపరుస్తూనే 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఏం ప్రకటించాడని? సువార్తను ప్రకటించారు. ఆయనను అడిగిన వారందరికీ చెప్తున్నాడు, ఇదిగో జలప్రళయం రాబోతుంది, భూమి మీద ఉన్న జీవరాశులందరూ కూడా నశించిపోతారు, కాబట్టి మారు మనసు పొందండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, బలాత్కారాన్ని విడిచిపెట్టండి అని చెప్పిన వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలుసా? ఎవ్వరు కూడా విధేయత చూపల. దేవుని మాటకు గాని నోవాహు మాటకు గాని వారు విధేయత చూపపోయేసరికి వాడ సిద్ధమైంది. ఏం సిద్ధమైందండి? వాడ సిద్ధమైంది. వాడ సిద్ధమవగానే నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నోవాహు, నీవు నీ కుటుంబం కలిసి వాడలోనికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? వాడలోనికి వెళ్ళమన్నాడు. వాడలోనికి వెళ్ళంగానే దాంట్లో కావలసిన ఆహార పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నోవాహు కుటుంబం వాడలోనికి వెళ్ళంగానే దేవుడు బయట ఏం పెట్టాడో తెలుసా? గడి పెట్టాడు. ఏం పెట్టాడని? గడిని పెట్టాడు. ఇంకా నోవాహు బయటకు రాకుండా బయట గడి పెట్టి ఆయన ఆకాశ తూములను విప్పాడు. ఏం విప్పాడని? ఆకాశ తూములను విప్పితే ఆ తరములో ఉన్న వారందరూ కూడా నశించిపోయారు. జలప్రళయములో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయిన వారుగా ఉన్నారు. ఆ తరములో ఉన్నవారు నోవాహు కుటుంబం తప్ప మరెవ్వరు కూడా బ్రతికి ఉండలేదు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మాటకు విధేయత చూపలా. ఏం చూపలా? దేవుని మాటకు విధేయత చూపలా. దేవుని మాటకు విధేయత చూపిన నోవాహు కుటుంబం ఏమైందో తెలుసా? జలప్రళయము నుండి రక్షించబడిన వారుగా ఉన్నారు. ఆమేన్. నా ప్రభు వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ లోకములో వచ్చేటువంటి ఉపద్రవాల నుండి కాదు, కానీ ఉపద్రవాలను
నుండి కాదు కానీ, పెను తుఫాల నుండి కాదు కానీ, ప్రకృతి వైపరీత్యాల నుండి కాదు కానీ, మీ జీవితాల్లో దేవుని మాటకు విధేయత చూపితే నిత్య రక్షణ నా దేవుడు కలగచేస్తాడు. తరతరాలకు యుగ యుగాలు ఉండే రక్షణ మీ జీవితాలకు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. జలప్రళయంలో కానీ, ప్రకృతి వైపరీత్యాల్లో కానీ, భూకంపాల్లో కానీ, యుద్ధాల్లో కానీ, లోక సంబంధమైనటువంటి భయానిక పరిస్థితుల్లో నువ్వు నశించిపోవు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిత్యము నీకు కాపుదలనిచ్చేవాడుగా ఉంటాడు, నిత్యము నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని మాటకు విధేయత చూపినప్పుడు. దేవుని మాటకు విధేయత చూపిన వారికి నిత్య రక్షణ కలగచేస్తాడు. ఏం కలగచేస్తాడండి? నిత్య రక్షణ, వారి కాపుదల, వారికి క్షేమాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మరి నీ జీవితంలో దేవుని మాట వెనకే కదా అనేకమైన సమస్యలు తెచ్చుకుంటున్నావు. దేవుని మాట వెనకే కదా నీ జీవితంలో ఇన్ని సమస్యల్లో ఇరుక్కోవటానికి కారణం. దేవుని మాట వెనకే కదా నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులకు కారణం. ఈ రోజున దేవుని మాట వింటే నీకు ఈ సమస్యలు వస్తాయా? దేవుని మాటకు నువ్వు విధేయుడు అయితే ఈ సమస్యలో నువ్వు పాలు పంపులు పొందుతావా? గమనించు, దేవుని మాటకు విధేయత చూపకే కదా, దేవుని మాటకు విధేయత చూపకే కదా నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్యలకు కారణం. రోజున చాలా మంది దైవ సేవకులు ఒక మాట చెప్తే వినరు. దైవ సేవకులు ఒక మాట చెప్తే వినరు. మేము వాళ్ళకంటే జ్ఞానవంతులము అన్నట్లుగా ఫీల్ అయ్యి వారి స్వస్థతాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. వారి జీవితాలు ఏమవుతారో తెలుసా? సమస్యల్లో ఇరుక్కుంటారు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాటకు విధేయత చూపిన వారికి దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? నిత్య రక్షకుడుగా. ఎలాగండి? నిత్య రక్షకుడుగా. దేవుని మాట వినకపోతే వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడైనా ఈ వాక్యం విన్నాకైనా దేవుని వాక్యానికి విధేయుడు అవుదువుగాక, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉందువుగాక. ప్రియులారా, నిజంగా దేవుని వాక్యానికి విధేయత చూపితే మనలో పరిశుద్ధత ఉంటుంది. దేవుని వాక్యానికి విధేయత చూపితే దేవుడే నిత్య రక్షణ కలగచేసేవాడుగా ఉంటాడు. మరో మాట చెప్తాను, వినండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇక్కడ లేఖనం ఏమని చెప్తుందో తెలుసా? దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మను. ఏమనుగ్రహిస్తాడట? విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడుగా ఉంటాడట. ఇన్నేళ్లుగా నువ్వు క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు, కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ అవిధేయత. లేఖనాలకు నువ్వు అవిధేయుడు అయి ఉంటున్నావు, దేవునికి అవిధేయుడు అయి ఉంటున్నావు, అవిధేయురాలుగా ఉంటున్నావు. కాబట్టే నీవు ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉన్నా, ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతూ ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందని వాడగా ఉన్నావు. ఇక్కడ ప్రభు అంటాడు, నాకు విధేయులైన వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. ఆమేన్. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడితే నీ జీవితంలో ఏం జరుగుతుంది? నువ్వు సర్వసత్యములో నడవగలుగుతావు. ఆమేన్. ఎక్కడ? సర్వసత్యములో నువ్వు నడవగలుగుతావు. పరిశుద్ధాత్మ
నీకు అనుగ్రహించబడినప్పుడు ఏం జరుగుతుంది? పాప మరణ నియమాల నుండి విడుదల పొందుతావు. ఆమేన్. పాప మరణ నియమాల నుండి విడుదల పొందేవాడుగా ఉంటావు. పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీవు శక్తి నొందేవాడుగా ఉంటావు. ఆమేన్. ఎంత శక్తి అయ్యా అంటే భూమిని తల్లక్రిందులు చేయగలిగిన శక్తివంతుడుగా నీవు ఉంటావు. మరి ఈ రోజున నీ జీవితంలో విధేయత చూపకేగా పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడట్లేదు. అందుకేగా నీవేమవుతున్నావు తెలుసా? సర్వసత్యంలో నడవట్లా. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడో వారిని స్వతంత్రులుగా చేసి వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు కాబట్టి నీవేం చేస్తున్నావు తెలుసా? బంధకాల్లో ఉన్నావు. దీంట్లో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మిమ్మలను స్వతంత్రులుగా చేస్తాడు. ఏం చేస్తాడు? బానిసత్వం నుండి విడుదల చేస్తాడు. బంధకాల నుండి విడుదల చేస్తాడు. మీ జీవితంలో ఏ బంధకాల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ పాప బంధకాలైనా, లేకపోతే సాతాను బంధకాలైనా, లేకపోతే లోక బంధకాలైనా, మీ బంధకాలన్నిటి నుండి విడిపించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి సర్వసత్యములో నడిపించేవాడుగా ఉంటాడు. ఎక్కడ నడిపిస్తాడని? సర్వసత్యంలో నడిపిస్తాడు. ఈ రోజున నీవు సర్వసత్యంలో నడవట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? నీవు స్వతంత్రుడుగా ఉండలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ మీద కొన్ని బంధకాలు ఉన్నాయి. ఏమున్నాయి? బంధకాలు ఉన్నాయి. అవే బంధకాలు నీకు తెలుసు. అప్పుల బంధకాలు కావచ్చు, లేకపోతే అనారోగ్య బంధకాలు కావచ్చు, కోర్టు బంధకాలు కావచ్చు, ఈ రోజున సాతాను బంధకాలు కావచ్చు, నీకు లోకపరమైన బంధకాలు కావచ్చు. ఏ బంధకాల్లో నువ్వు బంధించబడి ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ బంధకాల్లో నువ్వు చిక్కుకుపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యానికి విధేయత చూపట్ల. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయత చూపట్ల. తనకు విధేయులైన వారందరికీ దేవుడు ఏం అనుగ్రహిస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని బంధకాల నుండి విడిపిస్తాడు. పౌలు గారు చెప్తాడుగా, పాప మరణ నియమాల నుండి విడిపిస్తాడు. ఎవరైతే ఆత్మ పొందుకుంటారో వారు పాప మరణ నియమాల నుండి విడుదల పొందేవారుగా ఉంటారు. వారి జీవితాల్లో స్వతంత్రులుగా ఉంటారు. వారు శక్తిమంతులుగా ఉంటారు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఎలా ఉంటారో తెలుసా? భూమి మీద శక్తిమంతులుగా ఉంటారు. వారికి ఏమీ లేకపోవచ్చు, కానీ దైవికమైన శక్తితో నింపబడిన వారుగా ఉంటారు. దైవికమైన బలముతో నింపబడిన వారుగా ఉంటారు. వారి జీవితాల్లో దేవుని మహిమతో నింపబడిన వారుగా ఉంటారు. మరి నీ జీవితంలో ఎందుకు ఈ బంధకాలు? ఎందుకు ఈ యొక్క శోధనలు? ఎందుకు నీ జీవితంలో అనేకమైన ఇబ్బందులు నువ్వు పడుతున్నావు అంటే దేవుని మాటకు విధేయత చూపక. దేనికండి? దేవుని మాటకు విధేయత చూపక. దేవుడు ఎందుకు నీకు శ్రమలో అనుమతిస్తున్నాడో తెలుసా? ఒకసారి చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన శ్రమపడిన వారికి కలిగిన శ్రమ వలన ఆయన వారిని విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయును. ఏంటంట? చెప్పండి. బాధ వలన వారిని విధేయులుగా చేయును. ఏం చేస్తాడట? విధేయులుగా చేస్తాడు. నీకెందుకు బాధలు కలుగుతున్నాయో తెలుసా? నువ్వు మాట ఇంట్లా నీకు బాధలను పెట్టి దేవుడు ఏం నేర్పుతున్నాడో తెలుసా? విధేయతను నేర్పుతున్నాడు. ఏం నేర్పుతున్నాడండి? విధేయతను నేర్పుతున్నాడు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు విధేయత
చూపకపోతే దేవుని కోపం, దేవుని ఉగ్రత ఏం చేస్తుందో తెలుసా? నిన్ను శోధనలకు అప్పగిస్తాడు. దేనికండి? శోధనకు అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? విధేయత నేర్పటానికి. ఏం నేర్పటానికి? మన జీవితాల్లో అనుకుంటాం, ఎందుకు బాధలు వచ్చినాయి, ఎందుకు శ్రమలు వచ్చినాయి, ఎందుకు మా జీవితాల్లో ఈ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి అని మనం అనుకుంటాం. కానీ నువ్వు ఆలోచన చేసావా? దేవుని మాటకు విధేయత చూపట్లేదని, దేవుని మాటను నేను ధిక్కరించానని ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? చేయు. ఏం ఆలోచన చేస్తావో తెలుసా? నాకెందుకు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? దేవుని మాట వింటే నీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయా? దేవుడే అంటున్నాడు, శ్రమ పెట్టి. ఏం పెట్టంట? శ్రమల వలన వారికి ఏం నేర్పుతాడు? విధేయత. అమ్మా, నీకు ఆ శ్రమలు రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? వాక్యానికి విధేయత చూపాలి. వాక్యానికి విధేయత చూపాలి. లేకపోతే శ్రమల కొలిమిలో వేస్తాడు. ఏ కొలిమిలో? శ్రమల కొలిమిలో వేసినటువంటి బంగారం ఏమవుతుందో తెలుసా? గట్టిగా ఉన్న బంగారం ఏమవుతుంది చెప్పండి? కరిగిపోద్ది. ఏమైపోద్ది? నీ జీవితంలో కూడా అంతే. నువ్వు అనుకుంటావు, నేను ఎంతో దృఢంగా ఉన్నాను, ఎంతో బాగుంది నా కుటుంబం అనుకుంటావు. ఆయన శ్రమలు అనుమతించగానే ఏమవుతుందో తెలుసా? ఆ దృఢత్వం కోల్పోతావు. ఏం కోల్పోతావు? దృఢత్వాన్ని కోల్పోతావు. ఈ రోజున చాలా మంది తెలియక ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని వాక్యానికి విధేయత చూపరు. మందిరానికి వస్తారు, చక్కగా వాక్యాన్ని విన్నట్టుగానే నటిస్తారు. ఏం చేస్తారు? నటిస్తారు. ఆ వాక్యానికి విధేయత చూపరు. విధేయత చూపితే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీ జీవితంలో పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో ఉన్న బంధకాల నుండి నిన్ను విడిపించేవాడుగా ఉంటాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనుషుల్లాగా మాట ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదు. ఆయన వాక్యానికి ఎవరైతే విధేయత చూపుతారో వారిని బంధకాల నుండి విడిపించే స్వతంత్రులుగా చేస్తాడు. సర్వసత్యములో నడిపిస్తాడు. భూమి మీద శక్తిమంతులుగా చేస్తాడు. ఈ రోజున నీవు ఏం చేయాలో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపేవాడగా, విధేయత చూపిన దానిగా నువ్వు ఉండాలి. విధేయత చూపకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? శ్రమ పరుస్తాడు. ఏం పరుస్తాడు చెప్పండి? ఎఫ్రాయిముని ప్యానం మీద వేసాడంట. ఎక్కడ? ఎఫ్రాయిము దేవునికి ఇష్టుడైనటువంటి కుమారుడట. కానీ మాట వినకపోతే తీసుకెళ్ళి ఎక్కడేసాడో తెలుసా? ప్యానం మీద వేసాడట. ఎక్కడ? ప్యానం మీద వేస్తే ఎవ్వరు తిప్పలేని అప్పంలాగా మారిపోయాడట. మాడిపోతా ఉన్నాడు, కాలిపోతా ఉన్నాడు. అయ్యో, ఈ ప్యానం మీద నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, నిన్ను ఎవరు తీస్తారు అంటే దేవుడు ప్యానం మీద ఉంచాడు. ప్యానం అంటే తెలుసా? అట్లు వేస్తారు చూడు మీరు, ఆ ప్యానం మీద పెట్టాడంట తీసుకెళ్ళి. ఎఫ్రాయిము ఎవరండి? తనకిష్టమైనటువంటి వాడట. ఎఫ్రాయిమును గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎఫ్రాయిము అభివృద్ధి పొందినవాడు. అలాంటి ఎఫ్రాయిముని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో తెలుసా? ప్యానం మీద. ఎక్కడ? ప్యానం మీద పెడితే కాలిపోతున్నాడంట. ఎవ్వరు తిప్పలేని అప్పంలాగా మారిపోయాడట. మారిపోతే అదంతా కాలిపోతుంటే కేకలేస్తున్నాడు. అయ్యో ప్రభువా, నీ మాట వెనకే నేను ఈ శ్రమలు తెచ్చుకున్నాను, నీ మాట వెనకే ఈ శోధన తెచ్చుకున్నాను, ఈ అగ్ని లాంటి శ్రమలు అయ్యా నీ మాట వెనకయ్యా అని ఎప్పుడైతే దేవుని వైపు తన మనస్సును తిప్పాడో అప్పుడు ప్యానం మీద నుంచి ప్రభువు బయటికి తీశాడట. ఆమేన్. ప్యానం మీద నుంచి అప్పుడు తీశాడు దేవుడు. నీ జీవితంలో కూడా ఎందుకు దేవుడు ప్యానం మీద వేస్తున్నాడో తెలుసా? అర్థమవుతుందా? శ్రమల్లో ఎందుకు వేస్తున్నాడో తెలుసా? మనమేమో అనుకుంటాం, నేనేం చేశా అంటాం. కానీ దేవుని మాట వినట్లేదన్న సంగతి నీకు తెలియట్లా. దేవుని మాట వినకపోతే దేవుడు తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రేమించే వాళ్ళనైనా తీసుకెళ్ళి ప్యానం మీద వేస్తాడు. ఎక్కడ వేస్తాడు చెప్పండి? అట్టేస్తాడు. ఏమేస్తాడు? ఒక అట్టేసి అట్లా ఉంచుతాడు అనమాట. అది కాలిపోతా ఉంటది.
ఏమైపోతా ఉంటది? నీ జీవితం కూడా అంతే, నీ జీవితం కూడా అంతే, నా జీవితం అయినా అంతే. దేవుని మాటకు విధేయత చూపకపోతే ఆయన పేనం మీద పెట్టడం ఖాయం. ఎందుకో తెలుసా? నీకు విధేయత నేర్పటానికి. ఎందుకు? విధేయత నేర్పటానికి. ఎఫ్రాయిముని పేనం మీద వేసిన దేవుడు నిన్నేయటం పెద్ద గొప్ప? ఏమండి, ఎఫ్రాయిముని ఎంతగానో ప్రేమించాడు. ఎఫ్రాయిముకి ఎన్నో వాగ్దానాలు చేశాడు దేవుడు. ఎఫ్రాయిము దేవుని యొక్క భుజస్కంధాల మీద నివసించేవాడట. అలాంటి తీసి భుజాల మీద నుంచి తీసి పేనం మీద వేసాడు. ఎక్కడేసాడని? పేనం మీద వేసాడు. నువ్వేమన్నా పెద్ద పరిశుద్ధురాలువా, పరిశుద్ధుడువా? గమనించు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు శ్రమలు ఎందుకు వస్తున్నాయో గుర్తించు. ఎక్కడ దేవుని మాట వినలేదు, ఎక్కడ దైవజనుడి మాట వినలేదు, ఎందువలన నా జీవితంలో ఈ శ్రమకు కారణం ఏంటి అని నువ్వు గుర్తించి ఇప్పుడైనా వాక్యానికి లోబడి పశ్చాత్తాపడి, ప్రభువా నా అవిధేయత వలన, నా యొక్క స్వచిత్తాన్ని నెరవేర్చడం వలన నా జీవితంలో శ్రమలు వచ్చినాయి, ప్రభువా నన్ను క్షమించు, నేనేమీ చేసుకోలేను, నా యొక్క అసమర్థతను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో నీ అసమర్థతను ఒప్పుకుంటే ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన సామర్థ్యాన్ని నువ్వు కొనియాడగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? పేనం మీద నుంచి బయటికి తీస్తాడు. ఆమేన్. శ్రమల నుండి నేను విడిపించేవాడుగా ఉంటాడు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో విధేయత చూపక, దేనికి? మందిరంలోనే ఉంటారు, ఆరాధనలో పాల్గొంటారు, కానీ వాక్యానికి విధేయులు అవరు. వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం నడవరు. దైవ సేవకులతోనే ఉంటారు, కానీ వారి జీవితాల్లో వాక్యానికి విధేయత చూపరు. నువ్వెంతటి వాడివైనా కానీ, దైవ సేవకుడికి కానీ, దేవుని సన్నిధిలో ఉండేవాడవైనా కానీ, దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే నీకు శ్రమలు తప్పవని చెప్తున్నా. ఏం తప్పవు? శ్రమలు తప్ప. ఎందుకు మాకు ఈ శ్రమలు అవుతున్నాయి? యేసయ్యను మేము నమ్ముకున్నాకే ఎక్కువ శ్రమలు అవుతున్నాయా? ఎందుకు వస్తున్నాయో తెలుసా? నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపక. ఏం చూపక? దేవుని వాక్యానికి విధేయత చూపక. విధేయత చూపని వారిని దేవుడు ఏం చేస్తాడట? శ్రమలకు అప్పగిస్తాడు. వీటికి అప్పగిస్తాడు? చెప్పండి. ఎందుకు ఈ శ్రమ? మీ కుటుంబంలో గడవని పరిస్థితి ఎందుకు? ఇప్పుడైనా తెలుసుకుంటావా అని. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. పేనం మీద వేసి కాల్చి 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 ఎప్పుడుకోప్పుడు బడి తీస్తాడు. ఆ పేనం మీదే ఉంచడు. ఆ పేనం మీదే మాత్రం ఉంచడు. ఈ రోజున మీరు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయనకు విధేయత చూపిన వారి జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉంటారు. ఆయన విధేయత చూపిన వారి జీవితాల్లో నిత్య రక్షణ కలిగి ఉంటారు. ఆయనకు విధేయత చూపిన వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. అంతేకాదు ఆయన ఏం చేస్తాడో తెలుసా? చూడండి, మలకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు తలకాయలు కింద పెట్టమోహండి, పైకి చూడండి. దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? నా మందిరములో ఆహారం ఉండునట్లుగా 10వ భాగం అంతా కూడా నా మందిరపు నిధిలోనికి తేవాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞకు నువ్వు లోబడుతున్నావా? చెప్పండి. ఆజ్ఞకు లోబడుతున్నారా?
ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఈ మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉంటే, ఈ మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉంటే నేను మీ కొరకు ఆకాశ వాకిళ్లను విప్పుతాను. ఏమంటున్నాడండి? ఇటు చూడండి, ఇటు చూడండి. పిల్లలను కూర్చోబెట్టండి. ఆ పిల్ల ఎవరు? దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు చేయవలసిన పని ఏంటి? 10వ భాగమంతా నా మందిరపు ఎక్కడికి రావాలట? నిధిలోనికి. ఎక్కడికి? నిధిలోనికి మీరు తీసుకుని వస్తే మీరు నన్ను శోధించవచ్చు. ఆమేన్. నన్ను అడగవచ్చు, నన్ను బలవంతం చేయొచ్చు. మీరు నన్ను బలవంతం చేస్తే ఏమంటున్నాడు తెలుసా? ఆకాశపు వాక్యాలను తెరుస్తా, పట్టజాలని దీవెనలతో మిమ్మల్ని నింపుతా. ఎవరైతే వారు దేవుని వాక్యానికి విధేయత చూపుతారో వారిని దీవెనలతో నా ప్రభు నింపేవాడగా ఉంటాడు. ఆమేన్. ఎవరైతే మాట వినరో వారికి దేవుని ఉగ్రత, దేవుడే శ్రమలను అనుమతించి వారిని ప్యానం మీద వేసేవాడగా ఉంటాడు. ఈ రోజున మన కుటుంబాల్లో సమృద్ధి లేకపోవటానికి కారణం ఏంటంటే వాక్యానికి విధేయత చూపం. దేనికి? వాక్యానికి విధేయత చూపం. మనం ఎలా ఉంటాం? పాస్టర్లు ఎట్లాగే చెప్తారు. ఎట్లా చెప్తారు? నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను పోషించటానికి సమర్థుడు. ఆమేన్ చెప్పండి. నన్ను పోషించటానికి సమర్థుడు, నా అవసరతలను తీర్చగలిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్. నువ్వు ఇచ్చేదాన్ని బట్టి అవసరతలు తీరవు. కానీ ఎందుకో తెలుసా? దేవుని యొక్క క్రమం జరగాలి. ఇక్కడ ఏం జరగాలి? దేవుని క్రమం జరగాలి. దేవుడు నీ కోసం ఆకాశ వాక్యాలను విప్పాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? దేవుని వాక్యానికి విధేయుడు అవ్వాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ 10వ భాగమంతా ఎక్కడికి రావాలట? దేవుని మందిరములో ఉన్న దేవుని నిధిలోనికి. ఏ నిధి? మందిర నిధిలోనికి రావాలి. మరి నీ నిధి వస్తుందా? నీ దశమ భాగాలు వస్తున్నాయా? చెప్పండి. వాక్యం నీకు తెలుసు. చిన్నప్పటి నుండి బొడ్డు కోసిన కాడి నుంచి క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు. ఏం చెప్పుకుంటున్నావు? క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు. దేవుని వాక్యానికి లోబడే అనుభవం ఉందా? దేవుని వాక్యానికి లోబడే అనుభవం ఉందా? నిన్నగాక మొన్న అన్యజనులు దేవుని తెలుసుకొని వాక్యానుసారంగా బ్రతుకుతున్నారండి. వారు వాక్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వాక్యం వినేటప్పుడు ఆసక్తితో వింటారు. వాక్యాన్ని వినేటప్పుడు ఎంతో ఆసక్తి, శ్రద్ధను చూపుతారు. ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు వారు పరవశిస్తారు. వాక్యాన్ని వింటున్నప్పుడు వారి ముఖాల్లో ఒక తేజస్సు కనపడదు. నీ ముఖంలో ఉంటుందా అది? నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మేము వినలేదా? విన్నావు? ఏమన్నా వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? వాక్యానికి లోబడిన అనుభవం ఉందా? ఎందుకు ఈ దారిద్ర్యపు స్థితిలో నేను ఉంటున్నాను? నా దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదు? నా దేవుడు ఎందుకు నా పట్ల, నా కుటుంబం పట్ల కార్యం చేయట్లేదు అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేస్తావు, దేవుడి మీద నిందలేస్తావు. దేవుడేమన్నా శాతగాని వాడా? నువ్వు ఆయన మాట వినకుండా, ఆయన మాటకు విధేయత చూపకుండా నీ జీవితంలో సొంత స్వచిత్తాన్ని జరిగిస్తావు. మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన హృదయాన్ని ఎరిగి, మన ఆలోచనలు ఎరిగి, మనం ఏమనుకుంటామో, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు ఎలా ఉంటామో అని హృదయ అంతరంగములను శోధించి తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? శోధించి తెలుసుకుంటాడు. ఒకసారి ఆ మాట కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమునంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవుడు ఏం చేస్తాడట?
ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు ఆమేన్. అమ్మా జాగ్రత్తగా వినండి. మీ ఆశీర్వాదానికి అవసరమైన మాటలు మీకు చెప్తున్నాను, వినండి. దేవుడు నీ హృదయాన్ని శోధించి తెలుసుకుంటాడు. ఎలాగో తెలుసా? ఒకరికి ధనం ఇచ్చి ఆయన శోధిస్తాడు, ఒకరికి దారిద్ర్యం ఇచ్చి శోధిస్తాడు. నీ హృదయం ఎలా ఉందో తెలుసుకుంటాడు దేవుడు. కొంతమందికి ధనం ఇచ్చి తెలుసుకుంటాడు అనమాట. అరే, నీ ధనం ఇచ్చినప్పుడు వీడు ఎలా ఉంటాడు? ధనం ఇచ్చినప్పుడు వీడు ఎలా ఉంటాడు? కృతజ్ఞత కలిగి ఉంటాడా? లేకపోతే నన్ను మర్చిపోతాడా? కృతజ్ఞత కలిగి తను తాను తగ్గించుకుంటాడా? లేకపోతే గర్వంతో పిచ్చిరెళ్తాడా అని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హృదయాన్ని పరిశోధిస్తాడట. ఏం చేస్తాడు? పరిశోధిస్తాడట. ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో అని ఆయన హృదయాన్ని పరిశోధిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు 11 దినాల్లో వెళ్ళవలసిన కనాను దేశాన్ని 40 సంవత్సరాలు నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు? ఎందుకు నడిపించాడో తెలుసా? వారి హృదయంలో ఉన్నటువంటిది ఆలోచన ఏంటో తెలుసుకోవటానికి వారిని ఆ అరణ్య మార్గం గుండా నడిపించాడు. ఆమేన్. అరణ్య మార్గం గుండా నడిపించాడు. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను ఈ లోకమని అరణ్యం గుండా, అరణ్యపు అనుభవాల గుండా ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసా? నిన్నెందుకు అణుస్తున్నాడో తెలుసా? నీ జీవితంలో నీ హృదయాన్ని తెలుసుకోవాలని. అరణ్యంలో ఎందుకు వారిని అణిచాడో తెలుసా? అరణ్య మార్గం గుండా ఎందుకు నడిపించాడో తెలుసా? వారి హృదయాల్లో ఏం ఫీల్ అవుతారు అని దేవుడు 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో నడిపించాడు. వారేమన్నారో తెలుసా? అరణ్యంలో నడిచిన వారికి ఎప్పుడు ఏది తక్కువ కాకుండా దేవుడు చూసుకున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో కూడా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చిన, కష్టమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలోనికి ఏర్పడిన, ఏది తక్కువ కాకుండా నా దేవుడు నిన్ను చూసుకోగలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. అరణ్యంలో వారికి ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించాడు. వారి ఆహారం కొరకు బండలను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. బండలను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. వారికి నీడ కోసం పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో ఉంచి ఆయన వారిని నడిపించాడు. ఆమేన్. ఏమైనా తక్కువైంది వాళ్ళకే, కానీ వారి జీవితాల్లో వారి హృదయాలను తెలుసుకోవటానికి దేవుని ఆజ్ఞలను గైకుంటారో లేదో అని అరణ్యంలో వారిని అణిచాడట. ఏం చేశాడు? అణిచాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆజ్ఞలకు విధేయుడు అవుతావో లేదు అని నిన్ను అణుస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వటానికి నువ్వేం చేస్తావో తెలుసా? సణుగుతావు. ఏం చేస్తావు? నీ మనసును ఆయన తెలుసుకుంటాడు. దేవుడిచ్చిన దాన్ని దేవునికి కృతజ్ఞతగా సంతోషంగా ఇస్తావేమో అని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన ఆజ్ఞలను రాయిస్తాడు. ఏం రాయిస్తాడని? తన ఆజ్ఞలను రాయిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైనా నీ దశమ భాగం దేవుని సన్నిధికి వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? 10వ భాగమంతా దేవుని సన్నిధికి వచ్చిందా? మీ రాబడుల అంతలో కూడా దశమ భాగం అంతా దేవుని సన్నిధికి వచ్చిందా? ఆయన ధనాగారిని నింపిందా? దేవుని మందిరంలోనే ఉంటావు, వాక్యాన్ని విన్నట్టుగానే ఉంటావు, నటిస్తావు అన్నమాట. దేవుడు హృదయాన్ని ఎరిగి చేస్తాడు. ఏం చేస్తాడు? ఒక తల్లిగారి గురించి నేను చెప్పకుండా ఉండలేను. పదే మీకు చెప్పాను. కృష్ణమ్మ గారని చాటపర్లో ఓ తల్లిగారు ఉంటారు. ఆమెకి ఇంచుమించు 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రభుని తెలుసుకుని 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలుగా భక్తి చేస్తుంది. ఆమె నిజంగా ఈ రోజు కూడా వయసు 60 సంవత్సరాలు కానీ ఒక చిన్న పిల్లల్లాగా దైవజనుడి దగ్గర ఒదిగి ఉంటది.
చిన్న పిల్లలాగా తగ్గించుకుని ఉంటుంది. వాక్యం చెప్తే ప్రభువా నువ్వు నాతోనే మాట్లాడావు, నేను ఇలా లేను కాబట్టి నన్ను సరిచేయటానికి నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా అంటది. ఆమె దశమ భాగం, నేను చెప్తున్నాను, దశమ భాగం ఆమె కరెక్ట్గా ఇస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు ఆమె చిన్న కిరాణా కొట్టు అమ్ముకుంటుంది. ఏ కొట్టు? కిరాణా కొట్టు అమ్ముకుంటుంది. ఆమె ఏ రోజుకి ఆ రోజు దశమ భాగం తీస్తుంది. ఆమె దశమ భాగం కూడా ఏ రోజుది ఆ రోజే అక్కడ పొట్లం కనపడుతుంది. పొట్లంలో ఏముంటుంది తెలుసా? 300 అమ్మింది అనుకో 30 రూపాయలు ఉంటాయి. ఎక్కడ 200 అమ్మింది అనుకో 20 రూపాయలు ఉంటుంది. అలా నెలకి సరిపడా ఆమె మడత పెట్టి అలా పెట్టి పొట్లం కట్టి దేవుని సన్నిధిలో వేస్తుంది. తన కుమార్తె ఈ మధ్యనే రక్షణ పొందింది. తన బిడ్డలు ఉద్యోగం చేస్తున్న ఆ ఉద్యోగంలో పైసతో సహా, నయా పైసతో సహా తీసుకొచ్చి దశమ భాగం కడుతుంది. ఆమేన్. వాళ్ళు ఆశీర్వదించబడరా? అన్ని జనుల నుంచి వచ్చారు. వారు దేవుని ప్రేమను ఎరిగారు. దేవునికి ఇస్తే మేము దీవించబడతాం, ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని వారు ఖచ్చితంగా చేస్తారు. ఇంకా చాలా మంది వస్తారు, పుట్టు క్రైస్తవులు, బొడ్డు కోసినని మొదలుకొని క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళు. ప్రభు బల్లలో చేతులు ఉంచుతారు, 10 రూపాయలు తీసుకుని వస్తారు. ఎంత? 100 రూపాయలు తీసుకుని వస్తారు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడేమి ఆయనేమి బిల్డింగులు కట్టడం, నీ బుద్ధి తెలుసుకోవాలని. ఏం తెలుసుకోవాలని? నీ హృదయాన్ని తెలుసుకోవాలని దేవుడు ఆ ఆజ్ఞను పెట్టాడు. లేకపోతే దైవశావకుడిని పోషించడా? మీరిస్తేనే నేను పోషించబడుతున్నానా? మీరు వేసే సన్న నా డీజిల్కి రాదు. కానీ ఎలా బ్రతుకుతున్నాం? అది దేవుని కృప. చెప్పండి, దేవుని కృప. లేదు అనకుండా నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు నాకే తెలియదు. అసలు నాకే తెలియదండి ఎలా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఈ నెల ఎలా, వచ్చే నెల ఎలాగా ఆలోచించను. ప్రభువా నా అవసరతలు ఎరిగినవాడు. ఆఖరి క్షణం వరకు కూడా నిరీక్షణ ఉంచుతా. నా ఆత్మీయ తండ్రి నాకు నేర్పిన బోధ ఏంటో తెలుసా? ఆఖరి క్షణం వరకు కూడా దేవుని పట్ల నిరీక్షణ ఉంచాలి. నేను ఏ కార్యం చేసిన ఆఖరి వరకు దేవుని పట్ల నిరీక్షణ ఉంచుతాను. దేవుడు ఎక్కడ నన్ను తలదించుకునేటట్లుగా చేయలే. మిమ్మల్ని ఎందుకు చేస్తాడండి? చెప్పండి. మీరు అనుకోవచ్చు, మీకు ఏంటండి మాటలో చెప్తారు, మా పరిస్థితులు మీకు తెలుసా? నాకంటే క్లిటికల్గా మీరున్నారా? ఆరోగ్య విషయంలో చూసుకోండి, ఆర్థికంగా చూసుకోండి. ఆర్థికంగా ఎంత కడతారు మీరు నెలకొచ్చి? చెప్పండి అమ్మా. సరస్వతి ఎంత కడతావు? 30,000 కడతావు. నేను 50,000 కడతా. ఎంత? 50,000 కడతానా? 50,000 నా కట్టుబడి. నేనేం కొన్నా? ఆస్తులు ఏమన్నా కొన్నానా? బంగారం ఏమన్నా కొన్నానా? చెప్పండి. బంగారం ఏమన్నా కొన్నానా? ఏం కొన్నా? దేవుని పరిచర్య కొరకు. దేని కొరకు? దేవుని పరిచర్య కొరకే నేను ఈ కట్టుబడులన్నీ కట్టేది. ఎందుకో తెలుసా? మందిరాలు కట్టి, స్వార్థ సభలు పెట్టి, నేను చేసినటువంటి అప్పులు, నా విధేయతను బట్టి అప్పులు చేశా. అప్పులు ఇస్తున్నారు కదా అని చేసేసా. కానీ నా దేవుడు వాటిని తీర్చగలిగిన సమర్థుడు. ఆమేన్ చెప్పండి. సమర్థుడు. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపాలి. ఆమేన్ చెప్పండి. ఒక నెలలో చాలా బాధపడిపోయా దేవుని సన్నిధిలో. ప్రభువా ఏంటి నీ పరిచర్య చేతన? నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ ఆర్థిక సమస్యలు అంటే ప్రభు అన్నాడు, నీకు ఎప్పుడైనా ఏదైనా తగ్గిందా? సమృద్ధిని ఇత్తనా. ఏమన్నాడు? సమృద్ధిని ఇత్తనానుగా అన్నాడు. ఇక ఆ రోజు నుంచి నిశ్చింతగా ఉన్నా. అది ఎలా జరుగుతుందో నాకు అనవసరం.
నిజమండి. ఆ ఆ యొక్క మనశ్శాంతి నాలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఏ సమయానికి కావాల్సింది ఆ సమయానికి దేవుడు ఇస్తున్నాడు. నీకెందుకు ఇవ్వడు? నీవు దేవుని మాటకు విధేయత చూపాలి. మీరిచ్చే నేను ఈ బలిపీఠం దగ్గర వచ్చే ప్రతి కానుకలో ఖచ్చితంగా నా ప్రభుకి నేను మరలా దశమ భాగం చెల్లిస్తా. వచ్చిన దాంట్లో 80% ఎంత? 80% దేవుని పరిచర్యకే వాడతా. నా సొంతానికి నేను వాడను, నా బిడ్డలకు వాడను, దేవుని పరిచర్యకే. నా దగ్గర ఒక 20,000 30,000 ఉన్నాయా, ఎక్కడొకొక్కడ సభ పెడదామంట. ఏం పెడదాం అనుకుంటా? సభ పెడదాము అంట. చేతులు ఉంచుకోవాలని నేను ఎప్పుడు అనుకోను. అవి ఇలా వస్తే అలా పంపించామనుకో, నూతనంగా ఒక ఓట వస్తుంది. ఓట ఊరాలంటే నీళ్లు చేదాలి. ఏం చేయాలి? మన దగ్గర ఉన్న నీళ్లు తీసేయాలి. తీసేయకపోతే ఏమవుతాయో తెలుసా? ఆ నీళ్లు అట్టగే ఉంటాయి, కిలమెక్కిపోతాయి, నీళ్లు తాగటానికి పనిచేయవు. అలాగే నా దగ్గరకు వచ్చిన ₹1 కూడా నా జేబులో ఉంచుకోను, నా అకౌంట్లో ఉంచుకోను. అమ్మేం చెప్పండి. అకౌంట్ నెంబర్ అయినా ఇస్తాను, చూసుకోండి. నా అకౌంట్లో ₹1 కూడా ఉండదు. నా జేబులో ఎంత ఉన్నా ఇక్కడే ఉంటాయి, పర్సులోనే ఉంటాయి. లేకపోతే పర్స్ తీసేస్తే జేబులోనే ఉంటాయి. ఇంట్లో బీరువాల్లో ఉండవు, నా దగ్గరే ఉంటాయి. దేవుని మాటకు విధేయత చూపితే దేవుడు మన కోసం ఆకాశాన్ని తెరుస్తాడు. చెప్పండి. ఆకాశాన్ని తెరిచేవాడుగా ఉంటాడు. పట్టజాలని ఆశీర్వాదాలు మనకి ఆయన ఆశీర్వాదపు వర్షాన్ని కుమ్మరించే దేవుడు. కానీ మన జీవితాల్లో ఎందుకు కుమ్మరించబడట్లేదు అంటే మందిరంలోనే ఉంటాం. ఎట్లాగా? మరిసిట్లాగా మందిరంలోనే ఉంటాం. ఓడలు దిగిపోతాయి, కానీ దేవుని మాట వినం. ఏమేనో? దేవుని మాట వినం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిన వారికి ఆశీర్వాదించే దేవుడుగా ఉంటాడు. ఆయన ఏమంటున్నాడు? దేవుని మందిరంలో ఉన్న ధనాగారంలోనికి నీ దశమ భాగం ఏంటి అమ్మంటున్నాడు? దశమ భాగం అంటే నీవు దశమ భాగం ఇవ్వాలి. దేవుడు కోరుకునేది ఏంటి చెప్పండి? ఒక డబ్బు విషయంలోనే కాదు, నీ సమయం విషయంలో. ఏ విషయంలో? నువ్వు దేవునితో గడిపే సమయం. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు దశమ భాగం ఎంత? 2.5 గంటలు. 2.5 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? దేవునితో నువ్వు ముచ్చటిస్తున్నావా? నీ పరిస్థితులు మారపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని మాటను వినటలా. నువ్వు దేవుని మాట వింటే, దేవునితో సన్నిహితమైన సంబంధం నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని జీవం నీలోనికి వస్తుంది. ఆ జీవం వలన సర్వ సమృద్ధిని నువ్వు అనుభవిస్తావు. నువ్వు క్రైస్తవుడవే, నాకు పరిచర్య చేస్తారు, మందిరానికి పరిచర్య చేస్తారు. మందిరానికి కావాలంటే ఎంతైనా ఇస్తారు. కానీ దేవుని సన్నిధిలో మోకరిస్తారా? మోకరించాలి. దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలనుకుంటారు. దేవునితో సంబంధం లేకుండా నువ్వు ఎంతకాలం బ్రతికినా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. దేవునితో నువ్వు సత్సంబంధం కలిగితే దేవుని జీవం నీలో ఏమవుతుందో తెలుసా? ప్రవహించేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. దేవుని జీవం నీలో ప్రవహించేదిగా ఉంటుంది. ఒక మనిషి జీవితంలో అద్భుతం చేయాలన్నా, ఆశ్చర్యం చేయాలన్నా, ఆశ్చర్య కార్యం చేయాలన్నా, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలన్నా ఏం చేయాలో తెలుసా? విధేయత చూపాలి. ఏం చూపాలి? విధేయత చూపాలి. ఆయన చెప్పాడు, చెప్పింది చెప్పినట్లుగా చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అబ్రహాము బైబిల్లో మనకి అబ్రహాం కనపడతాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి? ఒకసారి చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము
మొదటి 3 వచనాలు చదవండి. యెహోవా యెహోవా నీవు లేచి నీవు లేచి నీ దేశం నుండి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి నీ యొక్క తండ్రి ఇంటి వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉండువు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. అందరు నా వైపు చూడండి. దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాముతో ఏమని చెప్పాడు తెలుసా? నీవు లేచి నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని బయలుదేరి ఇంటి నుండి ఎక్కడికి బయలుదేరమన్నాడు? దేవుడు చూపించే దేశమునకు బయలుదేరమన్నాడు. అబ్రహాము వెంటనే బయలుదేరాడా? లేకపోతే అయ్యా ఒక నెల రోజుల తర్వాత బయలుదేరతానయ్యా, రేపు బయలుదేరతానయ్యా అన్నాడా? చెప్పండి చెప్పండి. వెంటనే విత్ ఇన్ సెకండ్ లో ప్రభువు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ఏం చేశాడో తెలుసా? మూటముళ్ళు సదురుకున్నాడు, బయలుదేరి ఏం చేశాడో తెలుసా? దేవుడు చూపించే దిశగా నడవటం ప్రారంభం చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాడు. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వదించకుండా ఉన్నాడా? 4వ వచనాన్ని చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలమ్మా చాలు. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము వెళ్ళిన వాడుగా ఉన్నాడా, లేకపోతే తడవు చేసిన వాడుగా ఉన్నాడా? చెప్పండి. అబ్రహాము వెళ్ళమంటే వెంటనే లేచి విడిచి వెళ్ళిపోయాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు చెప్పే మాటకు నువ్వు లోబడాలి. అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడయ్య అంటే విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఆయన మూలంగా సమస్త వంశ వాళ్ళు ఆశీర్వదించినట్లుగా ఈ లేఖనాల్లో రాయబడి ఉంది. మరి నిన్నెందుకు ఆశీర్వదించాడు? అబ్రహాము ఆరాధించే దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావుగా, ఆ దేవుడే మనము ఆరాధించే దేవుడు కదా, మరి ఎందుకు నిన్ను ఆశీర్వదించట్లేదు అంటే అబ్రహాములాగా నీవు విధేయుడు అయ్యే మనసు నీకు లేదు. ఏం లేదండి? విధేయుడు అయ్యే మనసు నీకు లేదు. విధేయుడైన అబ్రహాముని ఆశీర్వదించాడు. అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఆయన్ని శపించిన వారిని దేవుడు శపించాడు. ఆయన ఆశీర్వదించిన వారిని ఆయన ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. అనేక వంశములకు, అక్కడ రాయబడిన మాట ఏంటి? భూమి యొక్క సమస్త వంశవాళ్ళు ఎవరి యందంట? అబ్రహాము యందు ఆశీర్వదించబడింది. ఆమేన్. సమస్త వంశములకు ఆశీర్వాదానికి కారణం ఎవరో తెలుసా? అబ్రహామే. ఎవరండి? మరి నువ్వెందుకు మారకూడదు? నువ్వెందుకు మారట్లేదు తెలుసా? ఎందుకు నీ జీవితంలో ఆ కార్యం జరగట్లేదయ్యా అంటే నువ్వు అబ్రహాములాగా విధేయత చూపేవాడు కాదు. విధేయత చూపితే నీ ముందు ఎర్ర సముద్రం పాయలైపోద్ది, యొర్దాను వెనక్కి మళ్ళుతుంది. నీవు విధేయత చూపితే ఆకాశము నుండి ఏం కురుస్తుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఒక మాట చెప్తాను వినండి. దేవుని మాటకు విధేయత చూపితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏమైనాయో తెలుసా? 5,000 మందికి. ఎంతమందికి? నీ దగ్గర ఉన్నది 5 రొట్టెలే, కానీ నా దేవుడు ఎంతమందికి పంచగలడో తెలుసా? 5,000 మందికి పంచి 12 గంపలు నిల్వ ఉండేటట్లుగా నా ప్రభు చేయగలడా? ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు. ఈ రోజున విధేయత కావాలి. అద్భుతం చేయాలంటే విధేయత కావాలి. మోషే, నువ్వు ఎర్ర సముద్రం మీద నీ కర్రను పట్టుకుని చెయ్యి చాపు అన్నాడు. ఏమన్నాడు? చెయ్యి చాపు అన్నాడు. అంతే. మోషే దేవుడు చెప్పిన రీతిగా తన కర్రను పట్టుకుని ఇట చెయ్యి చాపితే
మోషే యొక్క కుడి చేతి ప్రక్కన ఆయన బాహువు చాపాడట. ఏం చాపాడండి? బాహువును చాపి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. నిన్ను నడిపించలేడా? నీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేడా? నీ ముందున్నటువంటి సముద్రం, అయ్యా ఈ సంసారమే ఒక సముద్రం లాగా ఉంది అయ్యా, ఈ సంసారాన్ని కొంతమంది మనోళ్ళు అంటారుగా, ఆ సామెత ఏంటి, సముద్రాన్ని అయినా ఎదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేని సముద్రం, ఈదలేనటువంటి సంసారాన్ని నా దేవుడు ఈదేటట్టుగా చేయగలడు. ఎప్పుడూ తెలుసా? నువ్వు దేవుని మాటకు విధేయత చూపితే. నీ చేయి చాచమన్నప్పుడు నువ్వు చాచగలిగితే నీ కుడి ప్రక్కన ఆయన బాహువు చాపుతాడు. ఏం చాపుతాడండి? నీ చేతితో పాటుగా ఆయన కుడి చేయి కూడా చాపుతాడు. ఎందుకో తెలుసా? అద్భుతం చేయటానికి, ఆశ్చర్య కార్యాన్ని చేయటానికి, నీకు అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని ఎండకట్టడానికి, నీకు ఆటంకంగా ఉన్న యోర్దాన్ని వెనక్కి మళ్లించటానికి నా దేవుడు తన బాహువును చాచే దేవుడు నా దేవుడు. ఆమేన్. కానీ నీలో ఏం కావాలో తెలుసా? విధేయత. ఏం కావాలండి? విధేయత. విధేయత లేకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఆ రోజున మోషే చేయి చాపపోతే ఎర్ర సముద్రం పాయలయ్యేదంటారా? చెప్పండి. చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇవ్వకపోతే ఆ 5,000 మంది ఆకలి తీరేదంటారా? చెప్పండి. తీరేది కాదు. చిన్న బిడ్డ తీసుకొచ్చి, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, మా అమ్మ నా కోసం అని పెట్టింది, ఇవిగో నీ చేతిలో కానీ యేసయ్య చేతిలో పెట్టింది. ఆ 2 చిన్న చేపల్ని 5 రొట్టెలను దేవుడు ఆశీర్వదించి విరిస్తే 5,000 మందికి. ఎంతమందికి అండి? 5,000 మంది సమృద్ధిగా తిని ఇంకా మిగిలినాయి. నీ జీవితంలో కొంచెమే, నీ రాబడి కొంచెమే, నీ రాబడి కొంచెమే, కానీ దేవుని చేతిలో పెడతావా? రాబడి పెడతావా? మనసు ఉండదు. నువ్వు ఎప్పుడైతే దేవుని చేతిలో పెడతావో దాన్ని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మనగానే బాగుపడిపోవాలనుకుంటాం, అందుకే మన జీవితాలు ఎలాగ ఉండిపోతున్నాయి. ఇప్పుడైనా మీకు దండం పెట్టి చెప్తున్నా, దేవుని మాటకు విధేయత చూపండి. దేవునితో సత్సంబంధం కలిగి ఉండండి. నువ్వు లోకంలో ఎవరితో సంబంధం కలిగి ఉన్నా నువ్వు ఆశీర్వదించబడలేవు. దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటే, దేవునితో పెనుగులాడే అనుభవం నీకుంటే, నిజంగా ఏ రోజు ప్రార్థన చేయని యాకోబు ఒక్క రాత్రి, ప్రభువా ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అన్నాడా అని దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. చాచి కొట్టాడు దేవుడు. కోపం వచ్చి, ఇంతకాలం 20 సంవత్సరాలు నేను గుర్తు రాలేదు కానీ ఇప్పుడు గుర్తొచ్చానారా అని చాచి కొడితే తొడగుట్టి నరం తెగిపోయింది. అయినా అంత బాధలో కూడా, నా ప్రభువా నువ్వు దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టనయ్యా, నువ్వు దీవించిందే ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభువా, ఆశీర్వదించు అని ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడితే దేవుడు ఏం చేశాడో తెలుసా? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడవు, నీవు యాకోబు కాదు ఇశ్రాయేలు అని యాకోబుని ఆశీర్వదించాడు. ఆమేన్. మరి నిన్ను ఆశీర్వదించడా? చెప్పండి. నిన్ను ఆశీర్వదించడా? నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఎవరితో? దేవునితో కనెక్ట్ అవ్వాలి. దేవునితో కనెక్ట్ అవ్వకుండా కరెంట్ రావాలంటే రాజుగారు మెయిన్తో కనెక్ట్ అవ్వకుండా నీవు కానీ కరెంట్ రావాలంటే వచ్చేస్తుందా? నువ్వేమన్నా జనరేటర్వా? చెప్పండి. జనరేటర్వా? నీకు కరెంట్ రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మెయిన్లోకి వెళ్ళాలి. ఆ మెయిన్ పట్టుకోవాలి. మెయిన్లో నుంచి ఆ వైర్లు రావాలి. ఆ వైర్లు వస్తేనే దాంట్లో కరెంట్ వస్తుంది. నీ జీవితంలో కూడా ఆ మెయిన్ ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో నువ్వు కనెక్ట్ అయితే, ఆయనతో నీవు సంబంధం కలిగి ఉంటే, ఆయనతో అటాచ్మెంట్ నీకుంటే దేవుని జీవం నీలోనికి వస్తుంది. అప్పుడు దేవుని ఆశీర్వాదం నీ వశం అవుతుంది. ఈ రోజున ఆయనకు విధేయులైన పిల్లలను ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఈ రోజున విధేయతలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధత.
ఎవరైతే విధేయులుగా ఉంటారో వారిలో పరిశుద్ధత ఉంటుంది. ఎవరైతే విధేయులై ఉంటారో వారి జీవితాల్లో నిత్య రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుందని? నిత్య రక్షణ కలుగుతుంది. ఎవరైతే విధేయులై ఉంటారో వారు పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఎవరైతే విధేయులై ఉంటారో వారి జీవితాల్లో ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి, మోకరించండి. మనసారా దేవుని సన్నిధిలో ప్రార్థించండి.